ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యనామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అటు రీతిగానే ఈస్టర్ తర్వాత 3వ ఆదివారపు ఆరాధన క్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థించుకుని పరిశుద్ధ ఆరాధన క్రమంలోనికి వెళ్దాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగలనైనా ప్రేమాస్వరూపి అయిన దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రార్థనాపూర్వకంగా ప్రారంభిస్తున్నటువంటి ఈ ఆరాధన క్రమంతయు మీ నామానికి మహిమకరంగా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యనామం అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోంచి 5వ కీర్తన, నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి అనే కీర్తన ద్వారా పరిశుద్ధ ఆరాధన క్రమంలోనికి ప్రవేశించుదాము. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చదల బుడమియు రవియు జలదియు నదులు గిరులను చక్కగా సదమాలంబగు దైవనామము సర్వదా నుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఆత్మనివిక మేలుకొని శుద్ధాత్మ యేసుని తండ్రిని ప్రేమమునాయకాదేవుని హర్షమున సేవింపవే. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. అందరము లేచి నిలబడి పరిశుద్ధ ఆరాధన క్రమంలో పాలు పొందడము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని ఎదుగు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుతూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సాయము కలుగుచున్నది.
విమోచకుడైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము వగు మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన, మాట వలన, క్రియల వలన నీకు విరోధముగా పాపము చేస్తుమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రమకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనదైక కుమారించిన మిగుల కరుణగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానము, నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందరి పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందిపమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏకకుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించున్నాడు. ఆయన నామముందు విశ్వాసం ఉంచే వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చు, వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఈస్టర్ తరువాత 3వ ఆదివారపు ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతము చదువుకుందాం. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు అని దేవునితో చెప్పుడి. ఇతరులతో నేడు దినం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం ముగించబడి ఉన్నది. ప్రభువా మమ్మును
ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల దేవా, అక్రమస్తులు నీతి మార్గమునకు మళ్ళుకొన్నట్లు వారికి నీ సత్యమును వెలుగును కనపరిచి ఉన్నావు. క్రీస్తు మత సువాసములోనికి చేర్చుకొనబడిన వారందరూ ఆ మతమునకు ప్రతికూలమైన వాటినన్నిటినీ విసర్జించి అనుకూలమైన వాటినే చెయ్యినట్లు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములో జీవించు పరిపాలించునుండు నీ కుమారులను మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. ఈస్టర్ తర్వాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్యాలు చదువుకుందాము. పత్రికా పాఠ్య భాగముగా పరిశుద్ధైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 20వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు ప్యారిష్ డెలిగేట్ గారు మరి యేసరత్నం మాస్టర్ గారు ముందుకు వచ్చి ఈ వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 20 వరకు ఈ విధంగా వ్రాయబడింది. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారి ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మనుషులు నియమించు ప్రతి కట్టడకను ప్రభువు నిమిత్తమే లోబడి ఉండడి. రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండ చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకు రాజు వలన పంపబడిన వారు అనియు వారికి లోబడి ఉండడి. ఏలైనగా మీరు ఇట్లు యుక్త ప్రవక్తలు గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూట దేవుని చిత్తము. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కనిపెట్టుకున్నటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రం కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండడి. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చి మనస్సాక్ష్యం కలిగి దుఃఖం సహించినలా అది హితమగును. తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినట్లా మీకేం ఘనము.
మేలు చేసి బాధపడిచినప్పుడు మీరు సహించిన ఆ దేవుని హితమగును. ఇందుకు మీరు పిలువబడితే ఇంత పర్యంతం. ఇంతటితో నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్యము ముగించబడి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేడు దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుంచి 23వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి వార సౌందర్య జ్యోతి గారు ముందుకు వచ్చి ఈ వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చెప్పినటువంటి సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుండి 23వ వచనం వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది. కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తన్ను అడుగగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గురించియు నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్యభాగము ఇంతటితో ముగించబడి ఉన్నది. ఇంతటితో నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త వాక్యము ముగించబడి ఉన్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనమందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణము మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువు యేసు క్రీస్తు నమ్ముచున్నాను. ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్య లోకంలోనికి దిగినయు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేటుకు అక్కడ ఉండవలసిన నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధ సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవములో ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయతో కూర్చోండి. ప్రాముఖ్యమైన వాక్య సందేశంలోనికి వెళ్ళుచున్నాం కనుక వాక్య నడిపింపు కొరకు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 489వ కీర్తన మనసానందము పొందుట కన్నను మరే భాగ్యము కలదన్నా అనే కీర్తన పాడుచు
వాక్య సందేశంలోనికి వెళ్దాం. మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. దిటముగా ప్రార్థన ఎనకగముగనే తిరుగు పిశాచము వెరచన్నా. పటుదే తొలగల ప్రభు శాస్త్రకులు బహు సంశయమంతముని కేచును. మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. పరమదయానిధి క్రీస్తుని బలమునా పాపమరంబులు విడునన్నా. పరిశుద్ధాత్ముని బంధత్వంబునా అరమర చేకటులన్నీ అందలగును. మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. వాక్యం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్య సందేశంలోనికి వెళ్తాము. వాక్యం చదువుకుందాము. పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడను మీ యొద్ద నుండి తీసివేయలేడు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగలనైనా ప్రేమాస్వరూపైన దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ నామంలో ప్రారంభించినటువంటి ఈస్టర్ తరువాత 3వ ఆదివారపు ఆరాధన అంతయు కూడా మీ నామానికి మహిమకరంగా యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా జరిగిస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. పాటల యందును, ఆరాధన యందును, వాక్య భాగముల యందును కేవలం మీరు మాత్రమే మాకు సహాయం చేసి ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రాముఖ్యమైన వాక్య ధ్యానంలోనికి వెళుతూ ఉండగా నిరాశమైన నన్ను ప్రభువా మీ ఆత్మతో నింపమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకే వందనాలు ప్రభువా. నీ పాత్రగా నన్ను వాడుకోమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నీ వాక్యము పరిశుద్ధమైనది, అతి పవిత్రమైనది కనుక అటువంటి నీ వాక్యంలో ప్రభువా నా ఆలోచనలు కానీ నా జ్ఞానం కానీ ఎంత మాత్రము ఉపయోగించకుండా కేవలము ఆత్మవశుడై నీ పాత్రగా వాడబడటానికి మీరే సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. వినగల చెవి, గ్రహించగల మంచి హృదయం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి రాకడ పర్యాంతము
నమ్మకమైన బిడ్డగా జీవించడానికి మీ ఆత్మశక్తిని అనుగ్రహించమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ శ్రేష్టమైన సమయాన్ని దయచేసినటువంటి ప్రభు యేసు క్రీస్తు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క దివ్యనామమున ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి 2 వాక్య భాగాలు ప్రార్థనాపూర్వకంగా మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న వాక్య సత్యము శ్రమను దుఃఖాన్ని సంతోషముగా మార్చే దేవుడు. శ్రమను దుఃఖాన్ని సంతోషముగా మార్చే దేవుడు అనే సారాంశం ద్వారా ఈరోజు మనం చదువుకున్నటువంటి 2 వాక్య భాగాలు మనతో మాట్లాడుచున్నవి. నిజమే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో క్రైస్తవులైనటువంటి వారు క్రీస్తుని వెంబడించి జీవించాలంటే, అదేవిధంగా వాక్యానుసారమైనటువంటి జీవితాలు జీవించాలంటే అది చాలా శ్రమతో కూడినటువంటిది, చాలా కష్టముతో కూడినటువంటిదనే సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే వాక్యానుసారమైన జీవితాలు జీవించడం అంటే అది శ్రమల బాట, అది పూల బాట కాదనే సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈ లోకంలో మనము క్రీస్తుని అనుసరించి జీవిస్తున్నప్పుడు, వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి. ఈ శ్రమలు ఈ కష్టాలు కూడా శాశ్వతము కాదనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శ్రమల అనంతరము ఒక ఉన్నతమైనటువంటి జీవితము మనకున్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కష్టాలు అనంతరము, ఈ దుఃఖము అనంతరము కూడా పరలోక రాజ్యాన్ని పొందుకుంటామనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరలోక రాజ్యంలో ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని కూడా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారితో కలిసి మనము అనుభవిస్తాము అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము చదువుకున్న వాక్యం గురించి మనము ఆలోచన చేసినట్లయితే శ్రమను దుఃఖాన్ని సంతోషంగా మార్చేటువంటి దేవుడు మన దేవుడు. కనుకనే ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకంగా వాటన్నిటినీ కూడా మనము అధిగమించగలగాలి. పరిశుద్ధ వాక్య భాగంలో మనం చూసినట్లయితే పరిశుద్ధుని యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: మీరు లోక సంబంధులు అయిన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించి ఉన్నది. నిజమే ప్రియమైన దేవుని సంగమా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సిలువలో తన విలువైనటువంటి రక్తాన్ని చిందించి ఆయన మనందరినీ కూడా ఏర్పాటు చేసుకోవటము జరిగి ఉన్నది. కనుకనే లోకం మనందరినీ కూడా ద్వేషిస్తూ ఉంది, లోకం మనందరినీ కూడా శ్రమల పాలు చేస్తూ ఉన్నదనే సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే మనం లోక సంబంధులము కాదు కనుక లోకం మనల్ని ద్వేషిస్తూనే ఉంటూ ఉన్నది. అదేవిధంగా పరిశుద్ధుని మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము ఒక్కసారి మనము చూసినట్లయితే, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అభద్రముగా చెడ్డ మాటలను పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని పరిశుద్ధుడైనటువంటి మత్తయి మనతో మాట్లాడుచు ఉన్నాడు. కనుక ప్రభు నిమిత్తము మనము అనేకమైనటువంటి నిందలు అనుభవించినప్పుడు, ప్రభు నిమిత్తము మనం అనేకమైనటువంటి హింసలు, అనేకమైనటువంటి
శ్రమలు అనుభవించినప్పుడు నిజంగా మనమందరము కూడా ధన్యులము అని ఈరోజు వాక్యాలు మనతో మాట్లాడుచున్నవి. కనుక క్రీస్తు నిమిత్తం మనం శ్రమ పడితే మనము సంతోషించి ఆనందించాలని, పరలోకమందు మన ఫలము అధికమగునని ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు మనతో మాట్లాడుచున్నవి. అటు రీతిగానే పరిశుద్ధుడైన పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒక్కసారి మనము ఆలోచన చేసినట్లయితే చాలా శ్రేష్టమైన మాటలు వ్రాయబడి ఉన్నవి. జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది అయిన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింప చేసిను. కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, మనందరి కోసం కూడా పరలోక రాజ్యంలో స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నదని వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం అందరం కూడా క్రీస్తు యేసునందు మరలా జన్మించిన వారమే. అదేవిధంగా 7వ వచనాన్ని మనము ఒక్కసారి ఆలోచన చేస్తే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియ దేవుని సంగమా, నశించిపోతున్నటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుచు ఉన్నది. ఒక మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఉలి దెబ్బ తగలనదే శిల్పము కాలేదు. అటు రీతిగానే ఈ బంగారం గురించి మనము ఆలోచన చేసినప్పుడు ఆ బంగారము అగ్ని చేత కాల్చబడి శుద్ధిత్వం అనేకమైనటువంటి దెబ్బలు తిన్నప్పుడే ఆ బంగారానికి విలువ రావటము, ఆ బంగారానికి సౌందర్యం రావటము మనము చూస్తూ ఉన్నాం. అటు రీతిగానే అంతకంటే అమూల్యమైనటువంటి మన విశ్వాసము, మరి శ్రమల ద్వారా శోధన ద్వారా పరీక్షించబడుచున్నదనే సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మరి పురుషోత్తమ చౌదరి గారి గురించి అందరికీ తెలుసు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో అధిక భాగము పాటలు వ్రాసినటువంటి మహనీయుడు పురుషోత్తమ చౌదరి గారు. ఆయన గురించి ఒక మాట చెప్పడానికే నేను ఇష్టపడుతున్నాను. ప్రియమైన దేవుని సంగమా, పురుషోత్తమ చౌదరి గారు వాక్యం చేత పట్టబడి వాక్యాన్ని ప్రకటించడానికి నిశ్చయించుకొని మరి దేవుణ్ణి వెంబడించడానికి ముందుకు వచ్చినప్పుడు తన కుటుంబము పురుషోత్తమ చౌదరి గారిని వెలివేసినట్లుగా చరిత్ర మనకి తెలియచేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు విడిచి, భార్యను విడిచి, కుటుంబాన్ని విడిచి దేవుని యొక్క సువార్త ప్రకటించాలని ఆయా ప్రాంతాలకు కాలి నడక మీద బయలుదేరి క్రీస్తును అనేక మందికి పరిచయం చేసి అనేకమైనటువంటి సంఘాలు స్థాపించి
మరి పురుషోత్తమ చౌదరి గారు అద్భుతమైనటువంటి పరిచర్య చేసినట్లుగా చరిత్ర గ్రంథాలు మనకి తెలియచేస్తున్నవి. ఆ ప్రయాణంలో అలిసి సొలసి వస్త్రాలు మాసి తల పెరిగి గడ్డం పెరిగి తినటానికి తిండి లేక భయంకరమైనటువంటి కష్టాలు ఆయన అనుభవించడం కూడా జరిగి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లోనే మరి ఆహారం కోసము ఆయా గృహాల్ని దర్శిస్తూ ఆ క్రమంలోనే తన యొక్క సొంత గృహాన్ని కూడా దర్శించడము జరిగి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో అమ్మా భిక్షాందేహి అని అడిగినప్పుడు తన తండ్రి లోపల నుంచి ఎవరో ముష్టివాడు వచ్చినట్లున్నాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పులిహార తీసుకుని వెళ్ళి అతనికి వేయండి అని చెప్పినప్పుడు పురుషోత్తమ చౌదరి గారి యొక్క భార్యే ఆ పులిహార పట్టుకుని తలుపు తీసి బయటికి వచ్చి ఆ వ్యక్తిని చూడగానే అసహించుకుని ఆ పులిహారి తనకు వేయటం ఇష్టం లేక అప్పుడే వేసినటువంటి పేడలో ఆ పులిహార వేసి వెళ్ళిపోయినట్లుగా చరిత్రలో మనం చూస్తున్నాం. అటువంటి సమయంలోనే ఆ పేడలో వేయబడినటువంటి ఆ పులిహారను ఏరుకుని తింటూ ఆయన ఒక చక్కటి పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 435వ కీర్తన, యెహోవా మా తండ్రి గాడా, యేసు మా అన్న గాడా అనే కీర్తన వ్రాసినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో భక్తులైనటువంటి వారు, ప్రవక్తలైనటువంటి వారు, మిషనరీలైనటువంటి వారు అనేకమైనటువంటి శ్రమలు పొంది ఆ శ్రమల ద్వారానే వారు ఆనందించినట్లుగా, ఆ శ్రమల ద్వారానే వారు సంతోషించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఈరోజు మనం చదువుకున్నటువంటి ఆ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే శ్రమను దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు, సంతోషంగా మార్చే దేవుడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్నటువంటి ఆ వాక్య భాగాన్ని మనము ఆలోచన చేసినట్లయితే చాలా శ్రేష్టమైనటువంటి వాక్యము వ్రాయబడి ఉన్నది. దుఃఖాన్ని సంతోషముగా మార్చే దేవుడు. అలా శిష్యులైనటువంటి వారు ఎందుకు దుఃఖంలో ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే ఆ పై భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకు సంభవించబోయేటువంటి శ్రమల గురించి, తనకు సంభవించబోయేటువంటి ఆ శిలువ యాగం గురించి, తనకు సంభవించబోయేటువంటి మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ నేను వెళ్ళిన తర్వాత మీరు అనేకమైనటువంటి శ్రమలు పొందుతారు అని ఆయన చెప్పినటువంటి మాటను బట్టి వారందరూ కూడా దుఃఖంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మిమ్మల్ని చంపేటటువంటి వారు మేము దేవునికి సేవ చేస్తున్నాము అనేటటువంటి పరిస్థితులు మీకు సంభవించబోచున్నవి అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆయా మాటలను బట్టి వారందరూ కూడా దుఃఖంలో ఉన్నట్లుగా, వారందరూ కూడా వేదనలో ఉన్నట్లుగా వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాము. కనుక ఆ వేదంలో ఉన్నటువంటి వారిని, ఆ దుఃఖంలో ఉన్నటువంటి వారిని ఓదార్చడానికి, వారిని బలపరచడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చివరి సందేశాన్ని అందిస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఆ వాక్యాన్ని మనము ఒక్కసారి చూసినట్లయితే ఆ 16వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. కొంచెం కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు. ప్రభువారి మాట చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూచెదరు అని ఆయన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఈ మాట గురించి మనము ఆలోచన చేసినట్లయితే ఆయన యొక్క మరణము, పునరుద్ధానం గురించి చాలా చక్కగా చెప్పుచూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కొంచెం కాలము మరి చూస్తారు, కొంచెం కాలము చూడరు అనే మాట గురించి
యూదుల యొక్క అభిప్రాయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రస్తుత కాలము దుఃఖకాలమని, రాబోయే కాలము బంగారపు యుగమని వారి యొక్క ఆలోచన. కనుక ప్రస్తుత కాలము దుఃఖం ఉంటుందని వారు భావిస్తూ ఉన్నారు. కనుకనే ఈ వాక్యాన్ని మనము ఆలోచన చేసినట్లయితే కొంచెము కాలం అనగా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆ సమాధిలో ఉన్నటువంటి ఆ 3 దినాలు కూడా వారికి కనిపించను. తదుపరి ఆయన పునరుద్ధాన శక్తి చేత ఆయన శిష్యులైనటువంటి వారికి కనిపించినట్లుగా, వారిని బలపరిచినట్లుగా వాక్య భాగంలో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. కనుక ఈ వాక్య భాగాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులు కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. నిజమే ప్రియమైన దేవుని సంగమా, మరి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు ఆయన యొక్క శ్రమల గురించి, ఆయన యొక్క కష్టాల గురించి, ఆయన యొక్క శిలువ యాగం గురించి, ఆయన యొక్క సమాధి గురించి, ఆయన యొక్క పునరుద్ధానం గురించి అనేకమైన పర్యాయాలు వారికి చెప్పటము జరిగి ఉన్నది. అయినప్పటికీ కూడా వారు అర్థము చేసుకోలేకపోయారు, వారు గ్రహించలేకపోయినట్లుగా మనము బైబిల్ గ్రంథంలోనే మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే, మనుష్య కుమారుడు అనేకమైన హింసలు పొంది పెద్దల చేతను, ప్రధానుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని వారికి బోధించెను. అదే మార్కు సువార్త 9వ అధ్యాయము 31 నుంచి 32 వచనాలు మనం చూస్తే, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడును, వారు ఆయన చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచును. వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయనను అడుగా భయపడరి. కనుక ఇటువంటివి అనేకమైనటువంటి ఆత్మీయమైన సత్యాలు ప్రభువైన యేసు క్రీస్తు వారు మరి శిష్యులైనటువంటి వారికి చెప్పినప్పుడు వారు గ్రహించలేకపోయారు, వారు అర్థం చేసుకోలేకపోయారు, అడగటానికి కూడా తెగించలేక భయపడినట్లుగా వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అదే మార్కు సువార్త 10వ అధ్యాయము మరి 32, 34 వచనము వరకు మనము ఆలోచన చేసినట్లయితే ఇటువంటి మాటలే అక్కడ కూడా వ్రాయబడి ఉన్నవి. ప్రియమైన దేవుని సంగమా, కనుక ఈ వాక్య భాగాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే మరి శ్రమను, మరి దుఃఖాన్ని సంతోషముగా మార్చే దేవుడు, మరి శ్రమలో ఉన్నటువంటి, దుఃఖంలో ఉన్నటువంటి ఆయా శిష్యుల దగ్గరికి ప్రభువారు వచ్చి మరి చక్కటి ఉపమానం కూడా చెబుతూ ఉన్నారు. ప్రసవించే స్త్రీ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రసవించే స్త్రీ గురించి మనము ఆలోచన చేసినట్లయితే మరి ప్రసవ కాలంలో ఆ నొప్పులు వచ్చే సమయంలో స్త్రీ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది, శ్రమ పడుతూ ఉంటుంది. ఇటువంటి భయంకరమైన శ్రమ మరి ఎప్పుడూ పడకూడదు, ఇటువంటి భయంకరమైన శ్రమ ఎవరికి కూడా రాకూడదు అని తలుస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా పుట్టినటువంటి బిడ్డను చూడగానే చాలా సంతోషిస్తూ ఉంటుంది, చాలా ఆనందిస్తున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అట్టి మాదిరిగానే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆ సమాధిలో ఉన్నటువంటి సమయంలో మరి శిష్యులైనటువంటి వారికి, ఆయన స్నేహితులైనటువంటి వారికి, ఆయన వెంబడించినటువంటి వారికి అనేకులకు శ్రమ కలిగినట్లుగా, దుఃఖము కలిగినట్లుగా మన వాక్య భాగంలో
చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్నటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము ఆ 11వ వచనం నుంచి 22వ వచనం వరకు కూడా మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆదిమ సంఘానికి భయంకరమైనటువంటి శ్రమలో రావటం జరిగింది. మరి నీరో చక్రవర్తి పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో క్రైస్తవులైనటువంటి వారిని, క్రీస్తు యొక్క శిష్యులైనటువంటి వారిని భయంకరంగా ఆయన శ్రమలు పాలు చేసినట్లుగా, భయంకరమైనటువంటి శిక్షల గురించి వారిని బాధించినట్లుగా అక్కడ వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నది. ఒకసారి ఆ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషితులో ఆ విషయంలో వారు మీ సక్రియలను చూచి వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్ములను బ్రతిమాలు కొనుచు ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, చాలా శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. 11వ వచనం చూస్తే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలని పరిశుద్ధ వాక్యము మనందరితో కూడా మాట్లాడుచున్నది. ఈ నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి ఆయా కాలంలో మరి ఆదిమ సంఘానికి, ఆదిమ క్రైస్తవులకి చాలా శ్రమలు రావటము, కష్టాలు రావటము అక్కడ జరిగి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో పేతురు వారందరినీ కూడా బలపరచడానికి, వారందరినీ కూడా ధైర్యపరచడానికి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు పరదేశులై ఉన్నారు, మీరు యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి అని వారితో మాట్లాడుతూ ఆత్మీయంగా వారందరినీ కూడా ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ఒకసారి గలతీకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. 5:16 గలతీ 5:16 జ్ఞాపకం చేసుకుందాం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించును. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మ శరీరము ఒకదానికొకటి విరోధముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మనం ఏమి చేయాలని తలుస్తామో వాటిని చేయలేమని కూడా వాక్య భాగము మనతో మాట్లాడుతున్నది. ఎందుకంటే శరీరము భూమిలో నుంచి, మట్టిలో నుంచి రావటం జరిగింది, ఆత్మ దేవుని యొద్ద నుంచి రావటం జరిగింది కనుక ఈ శరీరము ఎంతసేపు కూడా లోకానుసారంగానే ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆత్మ ఎంతసేపు కూడా దైవికమైనటువంటి విషయాలు యందే ఆసక్తి కలిగి ఉంటుందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుకనే ఇక్కడ ఆత్మకు విరోధంగా పోరాడు శరీరేచ్ఛలను విసర్జించాలి. శరీరేచ్ఛలను మనం ఎప్పుడైతే విసర్జిస్తామో అప్పుడే దైవికమైనటువంటి కార్యాలు, ఆత్మ కార్యాలు, ఆత్మ ఫలాలు మనము చేయగలుగుతాము. దేవుణ్ణి మన ద్వారా చూపించగలుగుతాము. ఈ లోకంలో మనము సాక్షులుగా ఉండగలుగుతాము. అటు రీతిగానే అక్కడే మనము ఆలోచన చేసినట్లయితే చాలా శ్రేష్టమైనటువంటి మాట వ్రాయబడి ఉన్నది. 19వ వచనాన్ని కూడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. నిజమే ప్రియమైన దేవుని సంగమా, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము
మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. మనం ఎందుకు పిలువబడి ఉన్నామో ఇక్కడ పేతురు గారు మనందరితోనూ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనమందరం కూడా ఇక్కడ చూసినట్లయితే ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. అంతేకాని తప్పిదమునకై దెబ్బలు తిని సహించిన యెడల అది మనకేమీ ఘనము కాదు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎందుకు పిలువబడ్డామంటే దేవుని యొక్క సువార్త నిమిత్తము శ్రమలు పొందటానికి, దేవుని యొక్క సువార్త నిమిత్తము అనేకమైనటువంటి బాధలు అనుభవించడానికి, మంచి పనులు చేసి శ్రమ పడటానికి మనందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు పిలిచి ఉన్నాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, కనుక మరి సువార్త పాఠ్య భాగంలో చెప్పబడినటువంటి రీతిగానే కొంచెము కాలము అక్కడ నేను మీకు కనిపించను, మరి కొంచెము కాలం తర్వాత నేను మీకు కనిపిస్తాను అని ఆయన చెబుతూ ఆ స్త్రీ ప్రసవవేదన గురించి ఆయన చాలా శ్రేష్టమైనటువంటి మాటలు తెలియజేస్తున్నాడు. ఆ కొంచెము కాలం కూడా శిష్యులైనటువంటి వారికి, క్రైస్తవులైనటువంటి వారికి అది ప్రసవవేదన. తర్వాత ఆ 22వ వచనాన్ని మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవడును మీ యొద్ద నుంచి తీసివేయలేడు. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనందరితోని కూడా మాట్లాడుచున్న వాక్య సత్యము. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవడును మీ యొద్ద నుంచి తీసివేయలేడు. మనకి కొంచెం కాలం మాత్రమే దుఃఖము, తదుపరి అంతా కూడా ఆనందమే, సంతోషమే. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సమాధిని గెలిచి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత క్రైస్తవ లోకానికి సంతోషమే, క్రైస్తవ లోకానికి ఆనందమే. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆ 3 దినాలు మాత్రమే ఆ సమాధిలో ఉన్నాడు. ఆ 3 దినాలు మాత్రమే లోకానికి సంతోషం, ఆ 3 దినాలు మాత్రమే క్రీస్తు విరోధులకు సంతోషం, ఆ 3 దినాలు మాత్రమే అధికారులకు సంతోషం, ఆ 3 దినాలు మాత్రమే రోమా ప్రభుత్వానికి సంతోషం. ఆ 3 దినాలు క్రైస్తవులైనటువంటి వారికి, శిష్యులైనటువంటి వారికి శ్రమ, వేదన, దుఃఖము. ఆ 3 దినాల అనంతరము మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవ లోకానికి సంతోషమే, ఆనందమే. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సమాధిని జయించి తిరిగి లేచి మరి 40 దినాలు ఈ లోకంలో సంచరిస్తూ 11 పర్యాయాలు అనేక మందికి దర్శనమిచ్చి శిష్యులైనటువంటి వారిని బలపరిచినట్లుగా ఆ వాక్యంలో మనం చూస్తున్నాం. మరి యోహాను సువార్త 20వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. వారందరూ కూడా మరి రోమా అధికారులకు భయపడి ఒక ఇంట్లో తలుపు వేసుకుని ఉంటున్నటువంటి సమయంలో మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి మధ్యకు వచ్చి నిలిచి ఇదిగో మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పి వారి మీద ఓదగా వారి పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ మరి సంతోషాన్ని పొందుకున్నట్లుగా, ఆనందాన్ని పొందుకున్నట్లుగా, మరి తిరిగి అధికారాన్ని పొందుకున్నట్లుగా కూడా ఆ వాక్య భాగంలో మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కనుక ఈరోజు మనము చదువుకున్న వాక్య భాగాల్లో మనతో మాట్లాడుచున్న వాక్య సత్యము ఏమనగా శ్రమయు దుఃఖమును తీసివేసి సంతోషాన్ని ఇచ్చే యేసు క్రీస్తు వారు. కనుక మనకి కలిగేటువంటి
ఆ శ్రమల గురించి మనము ఎంత మాత్రం కూడా బాధపడవలసిన పని లేదు. క్రీస్తు కోసము మనం శ్రమల పాలు, నిందల పాలు అయిన ఎడల మరి మనం ధన్యులమని వాక్యం మనతో మాట్లాడుతున్నది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కనుక మరి క్రైస్తవులుగా క్రీస్తుని ఎరిగినటువంటి వారంగా ఉన్న మనం అందరం కూడా క్రీస్తు కొరకు శ్రమ పడాలని, క్రీస్తు కొరకు ప్రయాసపడాలని ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగాలు మనతో మాట్లాడుచున్నవి. ఆయన మనందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఆ సంతోషం ఎటువంటి సంతోషమో తెలుసా? పరిపూర్ణమైనటువంటి సంతోషం. ఆ సంతోషము మన యొద్ద నుంచి ఎవరు కూడా తీసివేయలేనటువంటి సంతోషం. అటువంటి సంతోషాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. కనుక ఈ లోకానుసారమైన సంతోషము కొంతకాలం మాత్రమే ఉంటుంది, కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చే సంతోషము శాశ్వత కాలం ఉంటుందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 21:4 వచనం చదువుకుందాం ఒకసారి. ప్రకటన 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. చాలు ప్రియమైన సహోదరులారా, మన కన్నుల ప్రతి బాష్ప బిందువు కూడా తుడిచివేయబడినని, ఆ రాజ్యంలో దుఃఖమైనను, వేదనైనను, శ్రమైనను ఉండదని పరిశుద్ధ వాక్యం మనందరితో కూడా మాట్లాడుచున్నది. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మన నిరీక్షణకరమైనటువంటి పరలోక రాజ్యాన్ని మనము పొందుకోవాలంటే ఈ భూలోకంలోనే క్రీస్తు కొరకు శ్రమలు పడేవారిగా ఉండాలి, నిందలు పొందేవారిగా ఉండాలి, క్రీస్తు కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలని వాక్య భాగము మనందరితో కూడా మాట్లాడుచున్నది. చిన్న ఉపమానం జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. ప్రియ దేవుని సంగమా, ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఒక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె చాలా ఆత్మీయమైన స్థితిలో ఎదుగుచూ ఉన్నది. అటువంటి కుమార్తెతో తండ్రి అంటున్న మాట, అమ్మా ఇగో ఈ బాటిల్ పట్టుకెళ్ళి ఇలాంటిదే తీసుకురా అని తన కుమార్తెను బ్రాందీ షాప్కి పంపించడము జరిగి ఉన్నది. ఆ కుమార్తె డబ్బులు పట్టుకుని ఆ బ్రాందీ బాటిల్ పట్టుకుని బ్రాందీ షాప్కి బయలుదేరుతూ ఉన్నది. ఆ వెళుతూ నడుస్తున్నటువంటి సమయంలో ఆ మార్గ మధ్యలో ఒక చర్చిలో పాస్టర్ గారు వాక్యాన్ని చెబుతూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరేచ్ఛలను విసర్జించుడి అని ఆయన వాక్యాన్ని చెబుతూ ఆ శరీర సంబంధమైనటువంటి ఆ క్రియలన్నిటి గురించి కూడా ఆయన వివరిస్తూ ఉంటే, ఆ చిన్న పాప అట్టి రీతిగానే నిలబడి ఆ వాక్యాన్ని వింటూ ఉన్నది. ఆ వాక్యాన్ని వింటూ మరి ఈ బ్రాంది వాక్యానికి విరోధం కనుక ఆ బ్రాంది తీసుకురాకుండా ఆ చిన్నపిల్ల మళ్ళా వెనక్కి వెళ్ళటము జరిగి ఉన్నది. అప్పటికే త్రాగి ఉన్నటువంటి తన తండ్రి ఆ చిన్నపిల్లను చూచి ఆ బ్రాంది తేలేదని చావబాదినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పాపనే కర్ర తీసుకుని కొడుతూ ఉంటే, తన్నుతూ ఉంటే, ఆ చేతిలో ఉన్నటువంటి ఆ కాయి బ్రద్దలై ఆ సీసపు పింకులన్నీ కూడా ఆ ప్రొట్టలోనికి గుర్చుకొని ఆ భయంకరమైనటువంటి రక్తస్రావము కలిగి ఉన్నది. తల్లి అడ్డుపడుతూ ఉంటే తల్లిని కూడా కొడుతూ ఉన్నాడు, పిల్లనే కొడుతూ ఉన్నాడు, తన్నుతూ ఉన్నాడు. పాపకేమో రక్తస్రావము అవుతూ ఉన్నది, మరణానికి దగ్గరలో ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ఆ పాపను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఆ నర్సులు డాక్టర్లు అంటూ ఉన్నారు కదా, ఈ పాప ఇంకా బ్రతకదు
అని చెప్పినప్పుడు ఆ పాపను అడుగుతున్నారు, అమ్మా నువ్వు చివరిగా ఏం కావాలో కోరుకో అని అడిగినప్పుడు ఆ చిన్న పాప అన్న మాట, నా గౌను ముక్క కత్తిరించి నాకివ్వండి అని చిన్న బిడ్డ అడిగినప్పుడు, ఎందుకమ్మా అని అడిగితే, ఈ రక్తంలో తరిచినటువంటి ఈ గౌను ముక్కను నేను పట్టుకెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు వారికి చూపిస్తాను. అయ్యా నీకోసం నేను ప్రాణం పెట్టాను, నీకోసం నేను చనిపోయాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ గౌను పీసుని చూపిస్తానని ఆ చిన్న బిడ్డ చెప్పడం జరిగినది. ప్రియమైన దేవుని సంగమా, మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కోసము ఈ లోకంలో మనము సువార్త ప్రకటించేవారిగా ఉండాలి, శ్రమపడేవారిగా ఉండాలి, కష్టపడేవారిగా ఉండాలి. అలా కష్టపడినప్పుడే మన నిరీక్షణపరమైనటువంటి పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటాం. అలా పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలయుండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నాయంతరంగములో స్థిరమైన మనసులో పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నాయందనుండి తీసివేయకుము. నీ రక్షణ నాలో మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. కానుకలు సమర్పించుకుందాం. నీకేచు అర్పణలు నీవే మాకేచితివి. మాకున్న సకలాస్తు మాకున్న సకలాస్తు మా ప్రభువయ్యవి నీవే కదా. నీకేచు అర్పణలు నీవెప్పుడు గైకొనుము. ప్రార్థించుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ నామంలో ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆరాధన క్రమం అంతా కూడా మీ నామానికి మహిమకరంగాను, ప్రియులైన ప్రతి ఒక్కరికి కూడా
ఆశీర్వాదకరంగా మేలుకరంగా జరిగించినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా పాటల యందును, ఆరాధన యందును, వాక్య భాగముల యందును, వాక్య ధ్యానమందును కేవలం మీరు మాత్రమే మాకు సహాయము చేసినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నేను సేవకునైనా నన్ను ప్రభా మీ శిలువ చాటున మరుగుపరిచి నన్ను బలపరిచి నాకు తోడై ఉండి నా ద్వారా మీరు మాట్లాడినటువంటి అయ్యా వాక్య సత్యాన్ని బట్టి ఇదిగో మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్యానుసారమైన జీవితాలు జీవించి వాళ్ళ నమ్మకమైన మంచి దాసురాల అనిపించుకునే యోగ్యమైన స్థితిని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఇగో మీరు వినివారై ఉండి మిమ్మల్ని మీరు మోసము చేసుకోనకుండా విన్న వాక్యానుసారమైన జీవితాలు జీవించమని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు నాయనా. అందుని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభా ఎందరైతే చూస్తున్నారో ప్రభా వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, అనేకమైన మేలులతో మీరు తృప్తిపరచమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకే వందనాలనైనా బిడ్డ యొక్క ప్రతి ప్రయాణంలో కూడా మీరే తోడుగా ఉండి ఆకాశ వాక్యంలో విప్పి ఇదిగో పడజాలని విస్తారమైన దీవెనలు బిడ్డలపై కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా ప్రస్తుత కాలంలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉండగా ఈ కరోనా వైరస్ వల్ల ప్రజలైనటువంటి అందరూ కూడా ప్రభావ భీతిల్లుతూ ఉండగానైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరికి మీరు ధైర్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకే వందనాలనైనా మీ శక్తి కలిగినటువంటి ఆ నామాన్ని బట్టినైనా ఆ వైరస్ను ప్రభావ నిర్మూలన చేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దేశంలోను, రాష్ట్రంలోను, జిల్లాల్లోనూ, ప్రపంచంలో కూడా ప్రభా మరి శాంతియుతమైనటువంటి పరిస్థితులు నెలకొల్పమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మా ఏఎల్సి సంఘమంతటిని అందున్నటువంటి నాయక మరి వర్గాన్ని, సేవక వర్గాన్ని, విశ్వాస వర్గాన్ని కూడా మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకే వందనాలు ప్రభా. అర్పించమన్నటువంటి ఆయా కానుకలను బట్టి సన్నిధికి వస్తూ ఉండగానైనా వారి ఇచ్చిన దానికంటే తెచ్చిన దానికంటే అధికమైన రేట్లు బిడ్డ యొక్క కుటుంబాల్లో మీరు కలుగజేసి బిడ్డల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యనామం అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించి నా ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టులను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభుని ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభునికి తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభుని మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగా చేయునుగాక. ఆమేన్. 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 ఆశీర్వాదం మీద వర్షింపచేయుమేషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవర్గము. ఏమేదా కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు.